క్రైస్తవులు రాఖీ కట్టవచ్చా? అన్న చెల్లెళ్ళ ప్రేమకు గుర్తు కదా, కడితే తప్పేంటని చాలామంది అంటారు. ముందుగా ఈ వీడియోని ప్రతి ఒక్క క్రైస్తవునికి షేర్ చేయండి. లేదండి, క్రైస్తవులు రాఖీ కట్టకూడదు. మహాభారతం టైంలో కృష్ణుడు శిశుపాల్ రాజుతో యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుని వేలికి గాయమవుతుంది. ద్రౌపది తన చీరలోని ఒక ముక్కను చించి ఆయన వేలుకు కడతాది. ఆ ప్రేమకు ప్రతిగా కృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తాను అని మాట ఇస్తాడు. తర్వాత ద్రౌపదిని అందరి ముందు అవమానించే సమయంలో కృష్ణుడు తన మాటను గుర్తు చేసుకొని ఆమెను రక్షిస్తాడు. ఇది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ అని ఈ రక్షాబంధన్ వచ్చింది. ఇది హిందూ మత సాంప్రదాయాల్లో భాగమైన ఆచారం. సో క్రైస్తవులు రాఖీ కడతాను అనటానికి లేదు, ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని బైబిల్ చెప్తుంది. సో క్రైస్తవులుగా మనం అవి ఫాలో అవ్వకూడదు. అన్న చెల్లెళ్ళ ప్రేమను చూపించడానికి ఒక్క తాడు కడితే వచ్చేది కాదు, అది మన గుండెల్లో నుంచి రావాలి. అందుకే సంవత్సరానికి ఒక్కసారి రాఖీ కట్టడం కంటే సంవత్సరం మొత్తం ప్రేమగా ఉండండి, అవసరమైనప్పుడు అండగా ఉండండి. ఐ లవ్ మై బ్రదర్ లేదా ఐ లవ్ మై సిస్టర్ అని కామెంట్ చేయండి.